ఒకరోజు నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుండగా మా బైక్ టైర్ పంచర్ అయ్యింది. చుట్టూ దట్టమైన చీకటి, మొబైల్లో సిగ్నల్ లేదు. అప్పుడు సమయం రాత్రి 12:30 కావస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో కాస్తంత దూరంలో ఓ వెలుగు కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక ఇల్లు ఉంది. వెంటనే ఆ ఇంటి గేటు తట్టగా ఇంటి లోపలి నుండి ఇద్దరు వృద్ధ దంపతులు బయటికి వచ్చారు. ఎవరు బాబు, మీకు ఏం కావాలి అని వారు మమ్మల్ని అడిగారు. మేము మాకు జరిగిన వాస్తవము వాళ్లకు తెలియజేశాం. అప్పుడు వారు లోపలికి రండి అని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళారు. లోపలికి వెళ్ళాక కాస్త మంచినీళ్ళు ఇచ్చారు. నీళ్లు తాగాక మేము ఇంటికి బయలుదేరాలి అని అనుకున్నాం. కానీ ఇంతలో ఆ వృద్ధ దంపతులు మాతో ఈ విధంగా అన్నారు. ఇప్పుడు సమయం సుమారుగా రాత్రి 1 కావస్తుంది. ఇప్పుడు మీకు ఎవరు కూడా బైక్ పంచర్ వేయరు. మీరు నగరానికి చాలా దూరంలో ఉన్నారు. కావున ఈరోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే మీ గమ్యస్థానానికి బయలుదేరండి అని అన్నారు. ఇంకో మార్గం లేక మేము ఆ రాత్రి అక్కడే వారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఏ విధంగా అంటే తుఫాను వచ్చే ముందు సముద్రం ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఆ ముసలావిడ కిచెన్ వైపుకు వెళ్ళింది. ఆమె కిచెన్ లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా కిచెన్లో లైట్ వెలిగింది. ఆ ముసలావిడ అక్కడున్న కత్తిని తీసుకుంది. వెంటనే పక్కనున్న ఫ్రిడ్జ్లో 2 యాపిల్స్ తీసి కోసి మాకు ఇచ్చింది. నేను నా స్నేహితుడు ఆమె ఇచ్చిన యాపిల్స్ తిని విశ్రాంతి తీసుకొనుటకు రూమ్లోకి వెళ్ళాము. ఆ రూమ్ అంతా సువాసనతో ఉంది. అప్పుడు సమయం రాత్రి 2 కావస్తుంది. వెంటనే మేము నిద్రలోకి జారుకున్నాం. సుమారుగా ఓ గంట తర్వాత, అంటే రాత్రి 3 గంటల సమయంలో తెలియని ఓ పెద్ద శబ్దం మరియు బాధతో కూడిన ఏడుపు నాకు వినిపించసాయి. నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. ఆ ఏడుపు నాకు అలానే వినిపిస్తుంది. నాకు భయంతో చెమటలు పడుతున్నాయి. నేను నా స్నేహితుడిని నిద్రలేపుటకు ప్రయత్నించాను. కానీ గాఢ నిద్రలో ఉన్న అతను లేవలేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే నా మిత్రుడికి రాత్రి జరిగినదంతా చెప్పాను. అతను నేను చెప్పిన మాటలను లైట్గా తీసుకున్నాడు. మనము రాత్రి హర్రర్ మూవీ చూడటం వలన నీకు అలా అనిపించి ఉంటుంది అని అన్నాడు. కానీ నాకు మాత్రం చాలా భయం వేసింది. కాసేపటి తర్వాత మేము అక్కడి నుండి బయలుదేరి టైర్ పంచర్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా నాన్నకు తీవ్ర అనారోగ్యం చేసింది. మా నాన్నగారు ఓ బైక్ మెకానిక్ షాప్కి యజమాని. అనారోగ్యం వల్ల మా నాన్నగారు షాప్కు వెళ్ళలేకపోయారు. ఆయనకు బదులుగా నేను షాప్కి వెళ్ళాను. షాపులో కాస్త పని ఎక్కువ ఉండడం వలన ఓ రోజు నాకు సమయం తెలియలేదు. అనుకోకుండా రాత్రి 10 అయ్యింది. రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళలేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. అలా గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత సుమారుగా రాత్రి 3 గంటల సమయంలో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచాను. అప్పుడే కరెంటు పోయింది. షెడ్ అంతా చీకటిగా ఉంది. క్యాండిల్ వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం చీకట్లో కాస్త ముందుకు వెళ్ళాను. అక్కడ ఉన్న అగ్గిపెట్టె తీసుకుని క్యాండిల్ వెలిగించాను. ఆ క్యాండిల్ వెలుగులో నాకు ఒక బైక్ కనిపించింది. అది బ్లాక్ పల్సర్ నెంబర్ AP11DL0001. ఒక్కసారిగా ఆ నెంబర్ చూసి ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే నెల రోజుల ముందు నేను నా మిత్రుడు సెకండ్ షో సినిమాకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఓ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాము. ఆ రాత్రి ఏడుపులు వినిపిస్తున్నాయని కిటికీ తెరిచి చూడగా ఓ బ్లాక్ పల్సర్ కనిపించింది. దాని నెంబర్ కూడా AP11DL0001. అంటే అక్కడ నేను చూసిన బైక్ ఇప్పుడు నా పక్కనున్న బైక్ 2 ఒకటే. ఆ ఏడుపులు ఆ బైక్లో నుంచే వస్తున్నాయి. నేను నెమ్మదిగా
భయపడుతూ బైక్పై చేయి వేశాను. నేను చేయి వేయగానే ఏడుపులు ఆగిపోయాయి. బండి మీద కూర్చున్నాను. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఆ బైక్ ఆ రోజు రాత్రి మేము విశ్రాంతి తీసుకున్న ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగింది. ఇంతలో ఇంటి లోపలి నుండి ఆ వృద్ధ మహిళ బయటకు వచ్చింది. బాగున్నావా బాబు అని నన్ను అడిగింది. వెంటనే దానికి బదులుగా బాగున్నాను అని నేను సమాధానమిచ్చాను. అప్పుడు ఆమె బండి వైపు చూసింది. ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని నన్ను అడిగింది. ఈ బండి గురించి మీకు తెలుసా అని నేను ఆమెను అడిగాను. అప్పుడు ఆమె, ఇది మా అబ్బాయి బండే, ఇప్పుడు మా బంధువుల పిల్లోడికి ఇచ్చాము అన్నది. వెంటనే నేను, మరి మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగాను. అప్పుడు ఆమె, మా అబ్బాయి మరణించాడు అన్నది. ఒక్కసారిగా నాకు ఒళ్ళు చెల్లుమంది. నాకు భయం వేసింది. నోటి నుండి మాట రావట్లేదు. అలా భయపడుతూ కాస్త మంచినీళ్ళు అడిగాను. రా బాబు రా, లోపలికి రా అని ఆమె నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది. లోపలికి వెళ్ళాక మంచినీళ్ళు ఇచ్చింది. అవి తాగాక తర్వాత నేను ఆమెతో, మీ అబ్బాయి ఎలా మరణించాడు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాతో ఈ విధంగా అంది, నేను మీ అంకుల్ ఇద్దరము ప్రేమ వివాహం చేసుకున్నాము. పెద్దలకు మా వివాహం ఇష్టం లేకపోవడం వలన మేము ఇలా ఊరికి దూరంగా ఒక ఇల్లు తీసుకొని మాకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాం. కానీ ఇంతలో విధికి మేము సంతోషంగా ఉండటం నచ్చలేదు. నాకు పెళ్ళై సుమారు 10 సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదు. మేము పిల్లల కోసం తిరగని హాస్పిటల్ లేదు, తిరగని గుడి లేదు. ఎన్నో పూజల తర్వాత మాకు ఒకే ఒక్క కొడుకు జన్మించాడు. వాడికి మేము అభిషేక్ అని పేరు పెట్టుకున్నాము. మేము వాడిని చాలా గారాబంగా పెంచాము. అభిషేక్ చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు. ఒక మంచి పేరున్న కాలేజీలో బీటెక్ సీటు తెచ్చుకున్నాడు. అందరి పిల్లల మాదిరిగా నాకు బైక్ కావాలి అన్నాడు. వాడిపై ఉన్న ప్రేమతో వాడు అడిగింది మేము కాదనలేకపోయాము. 3 సంవత్సరాలు బాగానే గడిచాయి. కానీ చివరి సంవత్సరంలో ఒకరోజు కాలేజీ నుండి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి అభిషేక్ మరణించాడు. వాడే లేనప్పుడు వాడికి ఇష్టమైన ఈ బైక్తో మేము ఏమి చేస్తాము అని ఈ బైక్ మా బంధువుల అబ్బాయికి ఇచ్చాము. ఇప్పుడు అది నీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదు అన్నది. ఆ బైక్ కీస్ ఆమెకు ఇచ్చి నేను దీనంగా ఇంటికి బయలుదేరాను. ఇంటికి చేరుకున్న తర్వాత మా ఇంటి గేట్ తెరిచాను. అక్కడ ఒక బ్లాక్ పల్సర్ కనిపించింది. దాని నెంబర్ AP110001. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.